స్తోత్రం ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు తిరిగి యవనస్తుల బైబిల్ స్టడీని ప్రభు ఆరంభించేటువంటి గొప్ప కృపించానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, రావాల్సిన ప్రతి బిడ్డను సక్కగా నడిపించండి, ప్రతి ఆటకం లయపరచండి ప్రభు. అల్పినను మరుగుపరిచి ఇదిగో నీ వాక్యం ప్రత్యక్షపరచమని, నీ నామం గొప్ప చేసుకోమని, అల్పిని మరుగుపరిచి నీ కార్యం జరిగించమని నీ నామకే మహిమ చెల్లిస్తూ యేసునామములో అడిగిపోస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, అనేక దినాల తర్వాత ఈ యొక్క యవనస్తుల బైబిల్ తరగతిని తిరిగి ప్రారంభించుకునే కృపించినందుకే నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మరి మెస్సయ్య కీర్తనలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి కీర్తన గ్రంథంలో అనగా ఈ యొక్క మెస్సయ్య కీర్తనలో అనబడినటువంటి ఒక అంశంలో 45వ కీర్తనను ధ్యానిస్తూ వస్తున్నాం. ఇందులో ప్రియమైన బిడ్డలారా 14 వరకు ధ్యానించడం జరిగింది. కీర్తన 45, 11వ వచనం వరకు ధ్యానించడం జరిగింది. అయితే ఈ 11వ వచనంలో మనము గత దినాల్లో 3 విషయాలు నేర్చుకున్నాం. మొత్తం ఈ వచనం 4 విషయాలు ఉన్నాయి. అందులో 3 విషయాలు మనం ధ్యానించడం జరిగింది. ప్రియం ద్వారా ఈ దినమున మనము 4వ విషయాన్ని నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ 4 విషయాలు ఏంటిదంటే, మొట్టమొదటి చూడండి, ఒకసారి ఆ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇక్కడ మొట్టమొదట ఈ రాజు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత రెండవది నీ ప్రభువు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యము, ఏ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు ఆ విషయాన్ని కూడా గత దినాలు నేర్చుకున్నాం. ఈ దినము అతనికి నమస్కరించుము. ప్రియం ద్వారా యాక్చువల్గా కీర్తనను ఆల్రెడీ దీనికి ముందు చూసుకునే రీతిగా రాబోతున్న దినాల్లో మరి గొర్రె పిల్ల యొక్క వివాహ గురించి వ్రాయబడినటువంటి ఒక కీర్తన మనం మొట్టమొదటిగా దీన్ని చూసాం. ఈ కీర్తన రాబోయే దేవుని రాజ్యం గురించి, తర్వాత ఆ మధ్యాకాశంలో జరగబోయేటువంటి ఒక పెళ్లి విందు గురించి వ్రాయబడినది. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, మరి భార్య భర్తలు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు మరి పెళ్లి కుమార్తె గురించిన విషయము ఇందులో మనకి ఇమిడి ఉన్నట్టుగా మనము ఆల్రెడీ దీనికి ముందు చూసాం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతనికి నమస్కరించుము. ఈ నమస్కరించుము అనే మాటను మనం చూసినప్పుడు ఇంగ్లీష్ లో వర్షిప్ అని, మరి ఇతర ట్రాన్స్లేషన్ లో మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా మరి రెవరెన్స్ అని, తర్వాత హానర్ అని, బో అని, తర్వాత రెస్పెక్ట్ అని, ఇలా రకరకాల పదాలు వ్రాయబడి ఉన్నది. అలాగే తెలుగులో మనం చూసినప్పుడు ప్రియమైన నమస్కరించుము, లేక సాగిలపడము, తల వంచుము, గౌరవించుము అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరి ఎవరికి నమస్కారం చేయండి అంటూ ఉన్నాడంటే, ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే నిన్ను కోరుకున్నారో, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరినీ కూడా కోరుకున్నట్టుగా మనం చూస్తాం. ఆల్రెడీ దీన్ని నేర్చుకున్నాం. ప్రియులారా, నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యము కోరినవాడు. ప్రియులారా, ప్రభువే మనం ఏం చేశాడు? కోరుకున్నాడు. అందుకే దేవుని వాక్యం చూస్తున్నాం. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఆయన మనం కోరుకున్నాడు. నిజంగా మనము ఏ యోగ్యత లేనటువంటి వారము, అర్థమవుతుందండి, ఏ అర్హత లేనటువంటి వారము. మనము దీనికి ముందు పరమగీతాలు చూసాము. ప్రియులారా, మరి సులోమితి ప్రియులారా తన యొక్క తల్లి కని ఆ చెట్టు కింద, అడవిలో ఒక చెట్టు కింద వదిలిపెట్టిపోయింది. ఆ యొక్క పసిబిడ్డ మరి ఏ రీతిగా ఉందంటే, రక్తపు మడుగులో ఏమవుతుంది,
పొర్లుతూ ఉంది. మన ఏజ్కేల్ గ్రంథంలో 16లో కూడా చూస్తాం. ప్రియమైన బిల్లారా, పొర్లుతూ ఉంది. మరి చుట్టుపక్కల క్రూరమైన జంతువులు దాన్ని తినడానికి సిద్ధముగా ఉంది. అలాగే ప్రియమైన బిల్లారా, మరి అక్కడ మరి అనేకమైనటువంటి యొక్క చీమలు, రకరకాల కీటకాలు ఆ యొక్క శరీరాన్ని బాధిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మరి ఒక గొర్రెల కాపరైనటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయిని తీసి కాపాడినట్టుగా, మరి ఆమెను సౌందర్యవంతులుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగానే ఒకప్పుడు మనం ఎంతో అల్పులుగా ఉన్నాం, ఎన్నిక లేని వారుగా ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నామో అలాంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రేమించాడు. అర్థమైందండి? ఆయన మనల్ని కోరుకున్నాడు. అర్థమైందండి? అలాగే దానికంటే ముందు చూసినట్టే మన సృష్టికర్తని దేవుడు. అందుకే మనం దేని వాక్యం చూస్తామో కీర్తన గ్రంథంలో 95:7 ఒక మాట చదువుదాం. ప్రియులారా, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 97వ అధ్యాయము కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 95వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిన మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ చక్కగా రాయబడింది, రండి ఆయనకు నమస్కారం చేయదము. ఎందుకు నమస్కారం చేయాలి? ఎందుకు మనం ఆయన ఆరాధన చేయాలి? ఎందుకు ఆయనకి ఆయన ఎదురు సాగిల పడాలంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఇప్పుడు బాగా అర్థం చేసుకో, మన సృష్టికర్త, మనం సృష్టించిన వాడు ఆయన. అర్థమైందండి? ఆయన సృష్టికర్త, మనం సృష్టి అయి ఉన్నాము. ఆయన ఒక ఉద్దేశము చేత, ఒక ప్రత్యేక ప్రణాళిక చేత ఏం చేశాడు? మనల్ని సృజించుకున్నాడు. అందుకనే మనం సృష్టి ఆయన సృష్టించిన ఆయన సృష్టి కాబట్టి, ఆయన మన సృష్టికర్త కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట సాగిలపడవలసిన వారం విన్నాం, ఆయనకు భయపడవలసిన వారం విన్నాం, ఆయన గౌరవించవలసిన వారం విన్నాం, ఆయన ఎలా మనం భయభక్తులు కలిగి ఎంతగానో ఏం చేయాలి? జీవించవలసిన వారం విన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కేవలం సృష్టించిన సృష్టికర్తే కాకుండా చూడండి, యెషయా గ్రంథము 54:5 కూడా చదువుదాం. 54:5 యెషయా గ్రంథము 54:5 చూసినట్లయితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యపు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకము దేవుడు అని ఆయనకు పేరు. ఇక్కడ అన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకేమైనా భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరు? మన భర్త. మనం సృష్టించాడు ఆయన. అర్థమైందండి? ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి భర్త నిజంగా ఈ కీర్తన చూసినప్పుడు భర్త ఎడల భార్య ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని క్లియర్ కట్ గా రాయబడి ఉంది. అర్థమైందండి? భర్తను ఏం చేయాలంట? నమస్కరించాలి. అంటే దాని అర్థము గౌరవించాలి, లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనము పరిశుద్ధంగా చూసినప్పుడు ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదువుతాం, 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే భర్తను అలాగే భార్యను ప్రియుల గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. భర్త స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తూ, అలాగే భార్యని సంఘముతో పోల్చబడింది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అలాగే భర్త యొక్క ఆయన ఏ కార్యం చేస్తున్నాడో, అలాగే భార్య అయినటువంటి వారు అనగా పెళ్లి కుమార్తె అయినటువంటి వారు ఏ రీతిగా భర్త ఎడల ప్రవర్తించాలి అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటామో నిజముగా ఇప్పుడు లోక సంబంధమైన రీతిగా కావచ్చు, ఆత్మ సంబంధమైన రీతిగా కావచ్చు, మనము ఆ రీతిగా జీవించగలము. అందుకే చక్కటి భార్యల గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడింది కదండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియమైన బిల్లారా, ఏం రాయబడిందంటే
22లో చదివినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలా కింద చదువుతాం ప్రియమైన బిల్లారా. 24లో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి కలంకమైన ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన ఎదుట పెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దానికి తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ భార్యకు ఉండవలసిన రీతిగా విషయాన్ని చెప్తున్నాడు. ఒక భార్య ఏ రీతిగా మరి భర్త పట్ల ఉండాలి అని చెప్తూ ప్రభువుకు సంఘముతో పోలుస్తున్నాడండి. అర్థమైందా? అందుకని స్త్రీలారా ప్రభువుకు వలె ఏం చేయాలి? మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకు ఏ రీతిగా అయితే సంఘము లోబడుతుందో ఆ రీతిగా భార్యలు కూడా ఏం చేయాలంట? పురుషులకు కూడా భర్తలకు లోబడి ఉండాలి. అంటే దాని అర్థం ఇక్కడ బాగా అర్థం. ఇక్కడ మనము ఇంకా మన ప్రభువుతో మనం పోల్చుకున్నప్పుడు మనమందరము స్త్రీలు కావచ్చు, ఎవరు పురుషులు కావచ్చు, మనం అందరం కూడా ఎందులో ఉన్నామో సంఘం అనేటువంటి సంఘములో ఉన్నాం. అంటే దాని అర్థము సంఘంలో మనము మన ప్రభువుకి ఏం చేయాలి తెలుసా? పరిపూర్ణత లోబడి ఉండాలి అనే దేవుని వాక్యం చెప్తుంది. ఏం కావాలంట? లోబడి ఉండాలంట మొట్టమొదట. రెండో విషయం ఏం రాయబడిందంటే ప్రేమలారా, మొట్టమొదటి లోబడి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తుంది 33లో ప్రేమలారా, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె భార్యను ప్రేమించవలెను, భార్యలైతే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకొనవలెను. భయము, లోబడి ఉండాలి, భయము కలిగి ఉండాలి. చాలా లక్షణాలు ఉన్నాయి ఆ విషయంలో ప్రేమలారా, నేను అందులోకి వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ విషయానికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన మన భర్త, నువ్వు స్త్రీవైనా సరే పురుషుడివైనా సరే ప్రేమలారా, వివాహమైన వాడు కానీ వివాహం కాకపోయినప్పటికీ సరే, ప్రతి ఒక్కరికి ప్రేమలారా ఆత్మీయంగా మన యొక్క భర్త ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు, లేదా పెండి కుమారుడైన యేసు క్రీస్తు. సంఘమైన మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఆయన మన యొక్క ప్రభువు, తర్వాత మన రాజు. మనల్ని కోరుకొని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆయనకు మాత్రం నమస్కారము చేయాలి. ఏది నమస్కారం చేయాలి? భయముతో నమస్కారం చేయాలి. అలాగని లోబడి ఉండటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో లోబడి ఉండటం నేర్చుకోవాలి. అనగా దేవుడు మనకి ఏది ఉపదేశం ఇస్తున్నాడో, ఏ వాక్యం ఇస్తున్నాడో దానికి పరిపూర్ణంగా భయము భక్తి కలిగి జీవించవలసినటువంటి వారముగా ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. నమస్కరించడం, అది వర్షిప్ అంటే కేవలము మనం దేవుని స్తుతి స్తోత్రాలు చెప్పడమే కాదండి. స్తుతి స్తోత్రం చెప్పడమే కాదు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడము. ఉదాహరణకి చూడండి, అబ్రాహాము ఆదికాండం 22వ అధ్యాయానికి వద్దాము. ఆదికాండము 22వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ ప్రియమైన అబ్రాహాము ఒక మాట చెప్తున్నాడు. 5వ వచనం చదువుదాం. 22:5లో, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడ ఉండుడి, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ అబ్రాహాము ప్రియులారా పనివారు చెప్తున్నాడు, మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? దేవునికి మొక్కి వస్తాము. ఇక్కడ మొక్కడం అంటే ఏం చూపిస్తుందండి? దేని చెప్తున్నాడు? మొక్కడం ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఉంటుంది. ఏంటి వర్షిప్ అంటే? పరిపూర్ణంగా దేవుని ఆజ్ఞలకు లోబడటము. అర్థమైందండి? దేవుని ఆజ్ఞ లోబడటము. ఇక్కడ దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు, నువ్వు ప్రేమించుచున్న
కుమారుడైనటువంటి ఇస్సాకు నా దగ్గర నాకు తీసుకెళ్ళి బలి అర్పించు. అది కూడా ఎక్కడంటే కాదు, నేను చూపించే స్థలంలో మాత్రమే నువ్వు అర్పించాలి అని అబ్రాహాము చెప్పినప్పుడు, అబ్రాహాము దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా లోబడ్డాడు. దేవునికి కావలసింది ఎలాంటి అర్పణ, దేవునికి కావాల్సింది ఎలాంటి ఆరాధన చెప్పండి. అనేకసార్లు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తామంటే, పాటల ద్వారా దేవుని మహింపరుస్తాం, దేవుని వాక్యాన్ని మనం వింటాం. అయితే ఇక్కడ అబ్రాహాము దగ్గర, లేదా అబ్రాహాము నుంచి దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకున్నాడు తెలుసా? నువ్వు ప్రేమించిన దాన్ని నాకు ఇచ్చేయాలి. వింటున్నారండి? అంటే ఏమిటి ఇవ్వటం? అనేకసార్లు దేవుని దగ్గరికి వస్తాము, దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటాము, దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలి? దీన్ని విడిచిపెట్టు, ఈ విషయంలో మార్పు చెందు, ఇది దేవునికి ఇష్టమైన కార్యము అని ప్రభు మనకు చెప్తే ఏం చేస్తాం చెప్పండి? నిజంగా ఆ క్షణములోనే, ఆ దినమే నీవు అప్పుడే దాన్ని విడిచిపెడతావా? నా మాట అర్థమవుతుందా మీకు అందరికీ? అనేక సార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పటికి కూడా ప్రియమైన ఆ మాటను ఏం చేస్తా ఉంటాం? అవును ప్రభా, నాతోనే మాట్లాడావు ప్రభా, సేవ చేసి నాతోనే మాట్లాడావు ప్రభా అని అంటాము. కానీ దాన్ని విడిచిపెట్టము, దాన్ని అక్కడ అర్పించము, మళ్ళీ యథావిధి జీవితం జీవిస్తూ ఉంటారు చాలా మంది. దేవుడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు నీకు ఈ దగ్గర ఏం కోరుకుంటా అది ఇవ్వాలి. నువ్వు ఏది విడిచిపెట్టబడ్డాడు దాన్ని విడిచిపెట్టాలి. దేని బలిపీఠం పెట్టమన్నాడు దాన్ని బలిపీఠం పెట్టాలి. విడిగి నలిగిన మనసు, అవును ప్రభు, ఇద్దరు నాతో మాట్లాడావు, నువ్వు నా దగ్గర నుంచి ఈ రీతిగా ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి నేను ఈ రీతిగా ఉంటాను ప్రభా, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇష్టం లేదు ఏది కూడా చేయను ప్రభా అని పరిపూర్ణంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసు తప్ప ఏం చేయాలి? అర్పించుకుందామే. అలా నిజంగా అర్పించినట్లయితే దేవుని పరిశుద్ధ ఆజ్ఞ వచ్చి నీలో కాలుస్తుందండి. విషయం బాగా అర్థం చేసుకోవాలి. చాలా పరిశుద్ధాత్మలు ఆనందిస్తారు, మంచిదే. కానీ వారు ఎంతమందిలో పరిశుద్ధ ఆజ్ఞని వారి అంతరంగంలో ఉన్నటువంటి ఒక పాప క్రియలు కావచ్చు, చెడు కోరికలు కావచ్చు, దేవుడికి విరోధమైన కార్యాలు కావచ్చు, లేదా దేవుడు నీ దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నాడు, లేదా తన ఏదైనా ఏది కోరుకుంటున్నాడో దానికి ప్రియులారా ఎంతమంది దానికి అర్పించుకోగలుగుతున్నారు చెప్పండి? ఎలా వస్తే అలా వెళ్ళిపోతాం. ఏ మాత్రం కూడా దేవుని దగ్గరికి ఏమి అర్పణ చేయము. కేవలం ఆరాధన అంటే ప్రేమ దారి ఏదో సోతాలు చెప్పేసేసి మాసంతో మాట్లాడేసి వెళ్ళిపోవడం అనుకుంటారు. కానీ అది కాదు. కానీ అసలు ఆరాధన ఏంటి? దేవునికి ఇష్టమైన నువ్వు అర్పించాలి. దేవుని దగ్గర దేవునికి ఏం కోరుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏది ఉండాలని కోరుకుంటున్నాడు, ఏది ఇచ్చేయమని కోరుకుంటున్నాడు, ఏది వదిలిపెట్టి ప్రభు కొరకు జీవించాలని కోరుకుంటున్నాడు. దాన్ని ఏం చేయాలి? దేవునికి విడిచిపెట్టడం నేర్చుకోవాలి. విడిచిపెట్టి ఏం కావాలి? ప్రభు చిత్తం చేసేవాడుగా ఉండాలండి. అబ్రహాము ఆరాధన ఏ రీతిగా ఉందండి ప్రేమలారా? ప్రభు ఏది ఇష్టమో, ప్రభు ఏది కోరుకున్నాడో దాన్ని అర్పించడానికి ఏం చేయాలి? వెనక తీయలేదు. చాలా మందిలో దేవుడు అంటే భయము భక్తి లేదు. ఏంటి భయము భక్తి అంటే? దేవుడికి భయపడితే ఏం చేస్తావంటే నిత్యముగా దేవుడు చెప్పినట్లు ఏం చేస్తావు? నువ్వు నడుస్తావు. అబ్రాహాము దేవునికి భయపడ్డాడు. అబ్రాహాము భయములో సామాన్యులైనటువంటి భయము కాదండి. తాను ప్రేమించుచున్న ఏకైక కుమారుని కూడా అర్పించడానికి ఏం చేయలేదు? వెనక్కి తీయలేదంటే దేవుడు అంటే ఎంత భయమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మాలో చాలా మందిలో భయం లేదండి.
భక్తి లేదు. అందుకే దేవుని దేవుని తప్ప అన్నిటిని ప్రేమిస్తారు చాలా మంది. దేవునికి తప్ప అన్నిటికీ భయపడతారు. అర్థమైందండి? దేవునికి తప్ప అందరికి అన్నిటికీ భయపడతారు. అందుకనే దేవుడు చెప్పిన వాటికి చాలా మంది గైకొనరండి. దేవుడు చెప్పి నడవరండి చాలా. ప్రియమైన పిల్లారా, ఈ రాజకీయ ప్రభు కోరుకున్నట్టు ఏం తెలుసా? నువ్వు నిజంగా భయపడితే, అర్థమైందా? నిజంగా దేవునికి భయపడితే ఏం చేస్తావు? దేవుడు వద్దన దాన్ని ఏం చేస్తావు? విడిచిపెడతావు. నువ్వు ప్రేమించే దాన్ని విడిచిపెడతావు. దేవుడు కోరుకున్నది తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేని ప్రేమించకూడదు. దేని ప్రేమించకూడదు ఈ లోకంలో. నిన్ను కూడా ప్రేమించుకోవడానికి వీలు లేదు. నిన్నువే ప్రేమించుకోవడానికి వీలు లేదండి. అది దీనికి నేర్చుకున్నా. నిన్ను ఎవరైతే కోరుకున్నారో ఆయన ఎవరు తెలుస్తా? అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన వ్యక్తి, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన వ్యక్తి. అలాంటి ప్రేమ నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి ప్రేమను ఆయన నీ ఎదురు నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనతో పాటు ఆయన భారీగా ఆయన సింహాసనంలో కూర్చుంటే పరిపాలన చెయ్యాలి. పరిపాలన చేయాలి సహోదరి సహోదరుడా. పరిపాలన చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. ఆయన ఏ రీతిగా అంతగా నువ్వు కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకే ఆయనకే నమస్కారం చేయి, మరి దేనికి నమస్కరించొద్దు. అందుకే దేవుడు ఇజ్రాయెలుకు ఖచ్చితంగా చెప్పాడు, నేను నీ దేవుడని యెహోవాను, నేను రోషము గల దేవుడను. రోషం అంటే ఏం తెలుసా ప్రేమారా? బైబిల్లో దేవుడికున్న రోషం గురించి, రోషం లక్షణం గురించి మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకి ఒక భార్య తన భర్తను విడిచిపెట్టి మరొకరితో వెళ్ళినప్పుడు ఆ భర్తకు ఎలాంటి యొక్క రోషం వస్తుందో దానినే రోషం అని అంటారండి. ఆయన ఏ మాత్రం సహించుకోలేడు. అదే రీతిగా దేవుడు లేదా మన ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణంనే త్యాగము చేసి ఏం చేశాడు? తన కొరకు ప్రదానం చేసుకున్నాడు. తన కొరకు ఏం చేసి ప్రదానము చేసుకున్నాడు. తనకు భారీగా ఉండుట కొరకు ఏం చేశాడు? ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటప్పుడు ఈ ప్రదానము చేయబడినటువంటి యొక్క భారీగా ఆయన కుడిపాశ నిలబడబోయేటువంటి యొక్క ఆ యొక్క పెళ్లి కుమార్తె ఆయన్ను ప్రేమించకుండా దేనైనా ప్రేమిస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. ప్రియమైన పిల్లాట, పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా లేకుంటే ఎవరి భార్య అయినా సరే తప్పు త్రోవ ఎడిచినట్లు, వ్యభిచారం చేసినట్టు, జారత్వం చేసినట్టు తెలిస్తే వెంటనే ఆ భర్త ఆమెను తీసుకొని వచ్చి నడి రోడ్లు నిలబెట్టి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అంతగా ఏం చేసేవాడు? ప్రియమైన బిడ్డారా, దండన ఉండేటువంటిది. మరి నీవు నేను మనం అందరం కూడా యేసయ్యకు ఏర్పాటు చేసుకుంటుంటే ఆయన భార్యముగా ఉన్నాం. ఆయన పెళ్లి కుమార్తెగా ఆయన కుడిపై కూర్చోవలసిన వారం విన్నాం. అందుకే మనం నమస్కారం చేయవలసింది, ఆరాధించవలసింది, ప్రేమించవలసింది, గౌరవించవలసింది ఆయననే తప్ప మరి ఇప్పుడు దానికి కాదు. విషయమే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అబ్రాహాము మనం చూసినప్పుడు ప్రియమైన
తాను ప్రేమించిన కుమారుని దేవునికి ఇవ్వటానికి వెనక తీయలేదు. ఇదిలో మనం అనేక విషయాలలో వెనక తీస్తున్నాం. ఎలాగంటారా, ప్రభు మనతో ఒకటి మాట్లాడుతుంటే, ప్రభా అలా అయితే ఎట్లా ప్రభా, అలా అయితే కష్టం ప్రభా, నాకు ఆ పరిస్థితి ప్రభా, ఈ పరిస్థితి ప్రభా అని అనేక రకాల సాకులు చెప్తాం. అబ్రాహాము ఎలాంటి సాకులు చెప్పలేదండి. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే చిత్తం ప్రభు అన్నారు. నేను ప్రేమించి కుమారునికి అర్పించను కదా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. పెందల కాడ లేచి బయలుదేరాడు. ఇదిన మన దేవునికి ఇచ్చుట విషయంలో మన సంగతి అంత తర్వాత వ్యక్తిగత ప్రభు చిత్తాన్ని అర్పించుకునే విషయం పక్కన పెడితే, ఏదో దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వెనక ముందు ఆలోచన చేస్తారు. ముందు నాకు అని ముందు వాళ్ళని చూసుకున్న తర్వాత దేవునికి చూస్తారు. వాళ్ళని చూసుకున్న తర్వాత ఎవరికి దేవుని చూస్తారు. ప్రేమ ఇది దేవుడు అంగీకరించడు ఏ మాత్రం కూడా. దేవుడు ఏం చేయడు, ఏమాత్రం అంగీకరించే విషయం కాదు. కాబట్టి ప్రథమ పదం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రియమైన పిల్లలు, ఫస్ట్ ఫ్రూట్ ఏం చేయాలి, దేవునికి అర్పించబడాలి. అలాగే మనం అందరం కూడా ఫస్ట్ ఫ్రూట్ గా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రతి విషయంలో ఫస్ట్ దేవుడు, తర్వాతే నేను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న రీతిగా, ప్రథమ ఫలం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న రీతిగా నేను కూడా నా జీవితంలో ప్రథమ స్థానం ఆయనకి ఇస్తాను. అన్ని వీటిలో ఫస్ట్ ఆయనది, తర్వాతే నేను. ముందు ఆయన, తర్వాత నేను. ఆ రీతిగా దేవుడు మనకి ఎలాంటి స్థానం ఇస్తున్నాడో అలాంటి స్థానము మనము కూడా ఆయనకి ఇవ్వాల్సిన వారం విన్నా. అది ఆయనకి ఇవ్వాల్సినటువంటి యొక్క ప్రేమ ద్వారా ఆరాధన, లేదా ఆయన గౌరవించడము. ప్రేమైన పిల్లారా, అందుకే మలాక్లో ఒక మాట చెప్తున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నేను తండ్రిని అయితే అర్థమైందా, నాకు చెందవలసిన ఘనత ఎక్కడా? నిజంగా ఆయన నా భర్త అయితే, ఆయన నా ప్రభు, ఆయన నా రాజు అయితే, రాయిపోయింది కదా, నీ రాజు, నీ ప్రభువు, నీ సౌందర్యం కోరుకున్నవాడు, అతనికి నువ్వు నమస్కారం చేయము అని దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నీ ప్రభు అయితే, ఆయన నీ యొక్క రాజు అయితే, లేక ఆయన నీ రాజు అయితే, నీ ప్రభు అయితే, నిజంగా ఆయన నన్ను కోరుకున్నాడనేటువంటి గ్రహింపు నీకుంటే, నువ్వు ఏ రీతిగా ఆయన్ను ఏం చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ఏ రీతిగా ఆయన గౌరవిస్తున్నావు అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం విన్నాం. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆరాధన అంటే మరొక అర్థం కూడా వస్తుంది. నిత్యము మన మనస్సులో, మన హృదయంలో దేని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, దేని వాంఛిస్తున్నామో అది ఆరాధన కిందకి వస్తున్నాం. నువ్వు నిజంగా ప్రభువుని నువ్వు ఆరాధిస్తున్న వ్యక్తి అయితే నిరంతరము నీ హృదయంలోను, నీ మనస్సులోను ఏం కావాలి, ఆయన్ను ఏం కావాలి, ఆశించే రీతిగా, ఆయనకు భయపడేటువంటి మనస్సు, ఆయనకు లోబడే మనస్సు, నిత్యము ఆయన ధ్యానం కలిగిన వాడుగా ఉండాలి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా మనం ఆయన్ను ఆరాధించవలసిన వారంటున్నాం, ఈ రీతిగా నమస్కరించవలసిన వారంటున్నాం. మరో చాట కీర్తన 2వ అధ్యాయం అనుకుంటాను,
ఒక చక్కటి మాట రాయబడింది. ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? 2:12 ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 2:12 చదువుదాం. ఆయనకు కోపము త్వరగా రగులుకొనును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారు ముద్దు పెట్టుకొని లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఇక్కడ అంటాడు కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కొంచెం ముందుకు 11లో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఎలా సేవించాలంట? భయభక్తులు కలిగి. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. అలాగే ఒక భర్త అంటే భార్య కూడా భయభక్తులు కలిగింది అయి ఉండాలి, భయము కలిగి ఉండాలి. అర్థమైందండి? మనము ప్రభు మన భర్త అయితే భార్యలుగా మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఆయన పట్ల భయభక్తులు కలిగి సేవించడం నేర్చుకోవాలి. మరొక చోట రాయబడింది, నిత్యము భయభక్తులు కలిగి నడుచుకుని వాడు ధన్యుడు అని రాయబడింది. అందుకే దేవుని పిలువైన మనము దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండటమే అసలు మనము ఆయన ఆరాధించేటువంటి ఇదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనలో 95:6 చదువుదాం ఒకసారి. 95:6 కీర్తనలో 95:6 ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదము అంటున్నాడు. మనము ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు మనము ప్రియులారా ఆయన నమస్కారం చేయాలి? ఎందుకు మనం ఆయన స్తుతించాలి? ఎందుకు ఆయన్ని గౌరవించాలి? ఎందుకు మనము ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి ప్రియులారా? అంత భయము భక్తి కలిగి ఉండాలంటే ప్రియులారా, ఆయన ఎవరు? మన దేవుడు. రెండవది, ఆయన పాలించే వారము. పాలించడం అంటే ఆయనే మన యొక్క బాగోగులను చూస్తూ ఉన్నాడు. ఆయనే మన ఇంకా తర్వాత చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులు, ఆయన మేపు గొర్రెలము. ఆల్రెడీ కాపరి గొర్రెల గురించి మనం నేర్చుకున్నామండి. కాపరి గొర్రెల పట్ల సంపూర్ణ బాధ్యత ఏ రీతి వహిస్తున్నాడో, అవసరమైతే ప్రాణం కూడా పెట్టి గొర్రెలను కాపాడతాడో, ఆ రీతిగా ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా మనం గ్రహించవలసిన వారం ప్రియ సహోదరి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నాడు? పూర్తి బాధ్యత వహిస్తున్నాడు. మనం ఎపిసోడ్ చదివినట్లు ఏ రీతిగా సంఘాన్ని ఏ రీతిగా పోషించి ప్రేమించి పోషించి సంరక్షిస్తున్నాడో, పరిశుద్ధపరుస్తున్నాడో సమస్తము ఆయనే చూసుకుంటున్నాడు. భార్యను సంపూర్ణమైనటువంటి ఒక సంరక్షణ చేయ బాధ్యత భర్తకు ఉన్నట్టుగా, అంటే భర్తకి ఏ బాధ్యత ఉంది? ప్రాణాత్మ శరీరము అన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత భర్తకు ఉంది. అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన పెళ్లి కుమారుడుగా భర్తగా మనల్ని కూడా నేడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పోషించి అన్ని బాగోలు మొత్తం ఏటు చేయడానికి చూసుకుంటున్నాడు అండి. అందుకే మనము ఆయన ఏం చేయాలి? నమస్కరించాలి, అనగా ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయనకు లోబడి ఉండాలి, బైబిల్ నడుచుకోవాలి. మనకు లేకుంటే మనకు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ కేవలం ఆయన ప్రేమించే ప్రేమగా మాత్రమే ఉండాలండి. మరి దేన్ని ప్రేమించకూడదు. అబ్రహాము దేవుని ప్రేమించడం నేర్చుకున్నాడండి. అందుకే తాను ప్రేమిస్తుంటే
లేక లేక జన్మించినటువంటి ఏకే కుమార్ని ఏం చేశాడు? ప్రేమించిన కుమార్ని అర్పించేసిన రీతిగా మన జీవితంలో ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని అది ప్రభుకు అప్పగించేసి, ప్రభా నిన్ను మాత్రం ఏం చేస్తాను? ప్రేమిస్తాను. నేను నిన్ను తప్ప మరి దేన్ని ప్రేమించను. ఎందుకంటే నువ్వు నన్ను ఏం చేస్తావు? నన్ను పుట్టించావు, నాకు ప్రాణమిచ్చి నన్ను విమోచించి నీ సొత్తుగా చేసుకున్నావు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు నన్ను నా సౌందర్యం నువ్వు కోరుకున్నావు, నీతో పాటు నీ కుడి పాసున్న కూర్చుండేటువంటి గొప్ప భాగ్యాన్ని నువ్వు ఇస్తున్నావు, నీతో పాటు యుగాయుగములో ఏలుబడి చేసేటువంటి యొక్క యోగ్యత కృప నాకు అనుగ్రహిస్తున్నావు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నాకు కూడా నా శరీరాత్మ ప్రాణం ఏం చేస్తున్నావు? ఇటు శరీరీతిగాను, ఇటు భౌతికంగాను, ఆత్మీయంగా కూడా ఏం చేస్తున్నాను? పోషించి సంరక్షిస్తూ ఉన్నావు. శరీరీతిగా ఏం చేస్తున్నావు? నన్ను చూసుకుంటున్నావు, నన్ను పోషించి సంరక్షిస్తున్నావు, ఆత్మీయం కూడా పోషించి సంరక్షిస్తున్నావు. అందుకే నేనేం చేయాలి? పరిపూర్ణంగా నిన్ను ప్రేమించాలి. భార్య ఎవరైనా ప్రేమిస్తుందంటే తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది. భర్త ఎవరైనా ప్రేమిస్తున్నాడంటే తన భార్యను మాత్రమే ప్రేమిస్తాడు, తర్వాతనే ఇతరులకు. అర్థమైందండి? ఆ రీతిగా పెళ్లి కుమార్తెగా ఆయన ఎదుట నిలబడబోయేటువంటి వారు ఆయన కుడిపాటుని నిలబడాలి, అందుకొరని ఏర్పాటును చేసుకున్నాడు అని గ్రహించిన ప్రతి ఒక్కరూ కూడా వారు ఆయనను మాత్రం ప్రేమించేవారుగా, ఆయన స్వభావాలు సంతరించుకునేవారుగా, ఆయన మాత్రం గౌరవించి, ఆయన మాత్రం ఘనపరిచి, ఆయన మాత్రమే ఏం చేయడం? మర్యాద చేయడం నేర్చుకోవాలి. ఆయన స్థానాన్ని మరి ఎవరికి ఈ లోకంలో ఇవ్వకూడదండి. ఆయన స్థానాన్ని మరి ఎవరికి ఇవ్వకూడదు. దేనికి ఇవ్వకూడదు? ఆయన స్థానం ఆయనకే. చూడండి, ఉదాహరణకు భార్య తన భర్త చెడ్డవాడు అయినప్పటికీ కూడా తన భర్త స్థానాన్ని ఎవరికి ఇవ్వదు. తన భర్తని ఎవరైనా ఒక మాట అంటే ఒప్పుకోదు. తన భర్తను మరి ఎవరైనా తక్కువగా చూస్తే ఏమాత్రం ఇష్టపడదు. అదే రీతి ప్రియ సహోదరు, నిజంగా నువ్వు ఆయన భార్యవైతే నీలో కూడా నీ సృష్టిక దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు చెందవలసిన మహిమ ఆయనకి ఇవ్వాలి. ఆయన నామానికి అవమానం కలిగించే ఏ కార్యాలను చేయడమే కాదు, ఎక్కడైనా జరగడం చూస్తే కూడా నువ్వు ఏమాత్రం కూడా ఏం చేయాలి? ఒప్పుకోవు. నీ ప్రియుడైన యేసుక్రీస్తు పెళ్లికి మన యేసుక్రీస్తు విషయం ఏం కలిగి ఉంటావు? రోషము కలిగి ఉంటావు. ఆయన ఏది రోషము గలవాడు, ఆ రీతిగా నీవు కూడా ఏదైనా రోషము కలిగి ఉంటావు. ఆయన ఏం చేస్తావు? ఆయన కూడా భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన గౌరవించడమే కాదు, ప్రేమారా ఆయన నామానికి అవమానం కలిగించి ఏ కార్యాన్ని కూడా నువ్వు ఏ పరిస్థితులు కూడా ఏం చేయవు? ఒప్పుకోలేవు. ఆ రీతికి నువ్వు ఏం చేస్తావు? నీ ప్రభువును ప్రేమిస్తావు, గౌరవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, కాబట్టి ఈ విషయాన్ని మనము ఏమాత్రం మర్చిపోకూడదు. అందుకని ఆయనను ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఆయన సేవించడం నేర్చుకోవాలి, ఆయన సేవ చేయడం నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డారా, యోహాను సువార్త 4వ అధ్యాయం చదివినట్లయితే 23లో, యోహాను సువార్త 4:23, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది.
అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అయితే యథార్థముగా ఆరాధించేవారు, దేవునికి కాదు ఎవరంట, యథార్థముగా ఆరాధించేవారంట. అర్థమైందండి? చాలాసార్లు మనం పాటలతో ఆరాధిస్తాం, అలాగే ఎన్నో విషయాలు దేవుని గురించి పొగడుతూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనం పాడే పాటలు నిజంగా చాలాసార్లు నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏ పాట అయితే నేను పాడుతున్నానో ఆ పాటకు తగిన జీవితం నా దగ్గర ఉందా, ఆ అనుభవం నాకు ఉందా? అది లేకుండా మనము, ప్రియమైన పిల్లారా, పాడినప్పుడు అది యథార్థమైన ఆరాధనగా అనిపించుకోదు. విషయాన్ని బాగా అర్థం చేసి అనేకసారి చెప్తూ ఉంటాను ప్రేమ, ఏదో అనిపించుకోదండి. అది ఒక భక్తుడు అన్నాడంట, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు అన్నారంట. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు ఏం చేస్తారు, పాడతారు. అర్థమైందండి? నే యేసుని వెంబడింతునని నేడేగని ఇచ్చి అనంటాం. నా వెనుక లోకం, నా ముందు సిలువ అంటాం. కానీ సిలువ అంటేనే మనకు భయం వేస్తుంది. సిలువ అంటేనే భయం వేస్తుంది. పాటకు పాటకు మన జీవితానికి సంబంధం ఉండదు. పాటకు మన జీవితం సంబంధం ఉండదు. ఇది యథార్థమైన ఆరాధన అనిపించుకోదండి. బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లలు. యథార్థమైన ఆరాధన అనిపించుకోదు. ఎన్నో ప్రార్థన చేస్తాం, ప్రభా నా జీవితానికి అర్పించేశాను, అంతా నువ్వే ప్రభా అని ఎంతో గట్టిగా ప్రార్థించేస్తూ ఉంటారు. కానీ వారి జీవితం చూసినప్పుడు అంత స్వార్థముతో, అహముతో ఇప్పుడు వారి కొరకు జీవిస్తున్న వారుగా ఉంటారు. ప్రేమ నిజంగా చాలా దుఃఖకరమైన విషయం అండి, చాలా దుఃఖకరమైన విషయం. యథార్థం ఉండదు. మనం పాడే పాట ఒకటి, నడిచేటువంటి విధానం ఒకటి, మనం మాట్లాడే మాట ఒకటి, మన ప్రవర్తన ఒక రీతిగా ఉంటుందండి. కాబట్టి నిజముగా మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆయనని యథార్థంగా ఆరాధించేవారు, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యము తండ్రిని ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటిదండి? హృదయ అంతరంగంలో నుంచి, అర్థమైన హృదయ అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మను అనుసరించి ఏం చేయడం? ఆయన ఆరాధించడం, పరిశుద్ధ ఆరాధించడం, పవిత్రతో ఆరాధించడం, విరిగి నలిగిన మనసుతో ఆరాధించడం. విరిగి నలిగిన మనసు ఏది? అవును, దేవునికి వచ్చినప్పుడు అవును ప్రభా నీ సరిలో నిలబడి ఆరాధన నాకు లేదు అని ఒక్కసారి తన జీవితాన్ని పరిశీలన చేసుకొని తన లోపాలన్నీ దేవుని ఒట్టుకొని విరిగి నలిగిన హృదయంతో, ప్రభా పాపినయ్యా, ఉదాహరణకి ఆ సుంకరి ఏ రీతిగా ప్రార్థన చూడండి, రొమ్ములు కొట్టుకొని ఏడుస్తున్నాను, నీ సనికి రావడం నాకు అర్హత లేదు అని తన లోపాలన్నీ, తన పాపాలన్నీ ఏదో ఒప్పుకుంటున్నాడు అని. ప్రియమైన సహోదరు, అది ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ అతని మీద దిగుతుందండి. ఎందుకంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన పనులు. విరిగి నలిగిన మనసుతో తన యొక్క లోపాలన్నీ ఆయన బలిపీఠం పెట్టి అంగలార్చి కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభు ఆ విరిగి నలిగిన మనసును అంగీకరించి పరిశుద్ధ ఆజ్ఞ చేత ఏం చేస్తాడు? కాల్స్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ దేవుని ఆత్మ నింపబడి అప్పుడు ఏం చేస్తాడు? ఆరాధించడం ప్రారంభిస్తాడండి. ఇది అసలైన ఆరాధన. దప్పు కొట్టినప్పుడు గట్టిగా అన్ని భాషలు మాట్లాడడం కాదండి. ఎంతమందికి అలాంటి అనుభవం ఉందో నాకు తెలీదు. నిజంగా మోకరించి ప్రభా తన జీవితాన్ని పరిశీలన చేసుకొని, అయ్యా ఎన్నో రీతిలుగా ఏదో తప్పు చేశాను, నా మాట ద్వారా పొరపాటు చేశాను, ఎన్నో ఆజ్ఞలు మాకు బోధిస్తున్నావు, ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతున్నావు, ఆయన వెనకంజలో ఉన్నాను ప్రభా, ఎదగవలసిన ఇది ఎదగలేదు ప్రభా, దయచేసి అల్పుని జ్ఞాపకం చేసుకొని కృప అనుగ్రహించయ్యా, నిజం రావటానికి కూడా అర్హత లేని వాడిని ప్రభా. కానీ నిజంగా విరిగి నలిగిన మనసుతో
నువ్వు ఆయన స్తుతించి ఆరాధించాలి. ఆరాధించండి ప్రభా, ఇలాంటి నాకు ఈ కృప ఇచ్చావు తండ్రి. మనము ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ప్రేమలారా, ఆ 20 పెద్దలు కూడా ఏం చేస్తారు, తమ కిరీటంలో ఏం చేశారు, నేల మీద ఆయన గొర్రెపిల్ల ఎదుట పడవేసి, మా రక్షణకు ఆధారభూతుడు నీవేనయ్యానని. కాబట్టి మీరు ఆ ఆరాధన చూడండి, ఆ గొర్రెపిల్ల ఆరాధన, ఆ గొర్రెపిల్ల ఎదుట 20 పెద్దలు చేస్తున్న ఆరాధన. చాలా సార్లు ఆరాధన ఎలా చేయాలో తెలియదు చాలా మందికి. పాత నిబంధన ఆరాధన వేరు, కొత్త నిబంధన సంఘం చేయాల్సిన ఆరాధన వేరు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అన్ని కలిపేసేస్తారు ప్రేమ పిల్లలు, కలిపేసేస్తారు. నేర్చుకోవాలి. కానీ సంఘము 24 పెద్దలు సంఘానికి సాదృశ్యం ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఆరాధిస్తున్నారు, ప్రభావ మాకు ఇచ్చిన రక్షణ బట్టి వెళ్తున్నారు. ఈ రక్తం కడిగి శుద్ధి చేస్తాము, ఏర్పాటు చేసుకున్నాం. సమస్త మహిమ కానుభూతం దేవునైనాని వారు వీరికి నలిగిన మనసు వరకు ప్రార్థిస్తున్నారు. కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడిచ్చినటువంటి కిరీటము. అంటే దాన్ని ఆయన పాదాల ముందు వేస్తున్నారు. కిరీటం పెట్టుకుని గర్వపడట్లేదు. ఇదిలా మనకి ఏదన్నా దేవుడు మనకి ఒకటి ఇస్తే మనకు గర్వం వచ్చేస్తుంది మనలో. అందులో ఎవడు లేడంటే, అంత పరిశుద్ధుడు ఎవరు లేడు, నాతో నీతిమంతుడు ఎవరు లేడు. నేను పాట పాడినంత మాత్రం నేను పాడినంత ఎవరు పాడలేరు, నేను ప్రసంగించినంత ఎవరు ప్రసంగించలేరు అంటే తెలియని గర్వ అహంకారాలు మనలో వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తాం, ప్రార్థిస్తూ ఉంటాం. పరిశీలన ప్రార్థన చేసుకుంటుగా ప్రియమైన సహోదరులారా, నిజమైన ఆరాధన ఏ ప్రభువా, ఆ కలిగినది నీకు కొడుకోవాలనే ప్రభువా, ఇది కేవలం నీకే అర్పిస్తున్నాం. ఏ గొప్పది, ఏ స్థానం అయితే నాకు ఇచ్చావో, ఏ అర్హత అయితే మాకు ఇచ్చావో, ఏ కిరీటాలు అయితే మాకు ఇచ్చావో, ఏ మహిమనైతే మాకు ఇచ్చావో, అంత నీ వల్ల కలిగింది. ఇవన్నీ నీకే అర్పిస్తున్నాం ప్రభా. మేము అల్పులం ప్రభా అని ఏం చేస్తున్నారు, ఆయన సాగిల పడి ఏం చేస్తున్నారంటే ఆయన ఆరాధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అందుకని దేవుని దగ్గరికి వస్తున్న మనము నిజంగా అలాంటి ఆరాధన మనం చేయాలి. నిజంగా ఆరాధిస్తే పరిశుద్ధాగ్ని మన మీద దిగి రావాలి. పరిశుద్ధాగ్ని మన మీద దిగి రావాలి. ఆటోమేటిక్ అప్పుడు ఏం చేస్తాం, ఆత్మత నింపబడి అన్య స్తుతించి ఆరాధిస్తావు, బాగా ప్రయత్నిస్తావు, అన్య వాటిని కూడా ఆరాధిస్తావు. అప్పుడు పరవశుగా అవుతావు ప్రేమ. అంతేకాని వేరే దగ్గర కాదని కానీ బాగా అర్థం చేసుకోవాలి. ఎవరి యథార్థంగా ఆరాధించే వరకు కావాలి. దేవుని దాచిపెట్టి కాదు, మనం ఏదో పరిశుద్ధులం నీతిమంతులం కాదు. చాలాసార్లు స్త్రీ దేవుని దగ్గర కన్నీరు కాల్చి ఏడ్చి ప్రార్థన చేయడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు కన్నీరు కాల్చడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది కాదు ప్రేమైన పిల్లారా. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని ఆరాధించుకోవడం, యథార్థత ఆరాధించేవారంట ఆత్మతోనూ సత్యంతో. ఏంటి ఆత్మతో అంటే ఏంటిది? అంతరంగంలో ఉంటాయి. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రేరేపణ ద్వారా చేసే ప్రార్థన. సత్యం అంటే వాస్తవంగా ప్రార్థించాలి. ప్రార్థన అనగానే ఒక స్పెషల్గా ఏదో ప్రియులారా భాష మాటలు అన్నీ మారిపోతాయి, పద్ధతులే మారిపోతాయి. అలా ప్రార్థన కాదండి. ఉన్నట్టుగా ప్రార్థించడం నేర్చుకోవాలి. వాస్తవాన్ని అనుసరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరుడు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆర్థిక ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ప్రియమైన పిల్లారా, ఆరాధన, వర్షిప్ అంటే ఆరాధన అంటే మొట్టమొదట నీకు ఇష్టమైనది దేవునికి ఏం చేయాలి, ఇవ్వాలి. నువ్వు దేని ప్రేమిస్తావు దాన్ని దేవునికి ఇవ్వాలి. రెండో, దేవునికి భయపడాలి. ప్రేమైన బిడ్డ, దేవునికి భయపడాలి. ఆయన అంటే నీకేం గౌరవం ఉండాలి, భయము కలిగి ఆయన వాక్యం లోబడేటువంటి మనసు కలిగిన వాడని ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా చేసి ఏం చేయాలి, మనం ముందుకు నడిచే వారం ఉండాలి. నీకు ఏదన్నా ఆదికి దేవుడు అనుగ్రహించి ఉంటే అది
ఇది నా యోగ్యత కాదు, నా గొప్పతనంగా దేవుని కలిగిందని 20 పెద్దలు తమ కిరీటాలు ఆయన ముందు వేసిన రీతిగా నీ గొప్పతనం అంతా పక్కన పెట్టి రావాలి. ఒకవేళ దేవుడు ఈ లోకరీతిగా మంచి ఉద్యోగము, మంచి పలుకుబడి, మంచి హోదా ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా ఏం చేయాలి? ఆయన పాదాల మీద పడేయాలి. అంతేగాని అవన్నీ పక్కన పట్టేసి వాసన నువ్వు ఎవరవో ఆ రీతిగా ఏం చేయాలి? ప్రార్థించడం నేర్చుకోవాలి. నేర్చుకోవాలండి. అంతే తప్ప దేవుని సన్నిధిలో నేనేదో గొప్పవాడిని, జ్ఞానవంతుని, చదువుకున్న వాడిని, హోదా కలిగిన వాడిని అనుకొని దేవుని సన్నిధిలో ఏమాత్రం కనబడితే అది ఆడదని అనిపించుకోదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో ఇప్పుడు ఆయన కుడిపార్శ్వన కూర్చోడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పెళ్లి భారీగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన నీకు నీ రాజు, ఆయన నీ ప్రభువు, నిన్ను కోరుకున్నవాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి తప్ప మరి దేనికి కాదు. అందుకని ఆయనకు మాత్రం ఏం నమస్కారం చేయమని చెప్తున్నాడు. మనందరూ అట్రీతిగా ఆయన్ని నమస్కరించే వారముగా ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించిన కాక అందరు కళ్ళు మూసులు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. సర్వశక్తి గల దైవం మా స్తోత్రం, పరిశుద్ధ దైవం మా స్తోత్రం, పవిత్ర దైవం మా స్తోత్రం. అయ్యా, నిజంగా నువ్వు మా రాజువి, మా ప్రభుడవు తండ్రి. నువ్వు మమ్మల్ని కోరుకున్నావు, నీకు మాకు నమస్కరించమని కోరుకుంటున్నావు. ఆ రీతిగా నీకు నమస్కరించే భాగ్యం మాకు దయచేయి. ఏ రీతిగా నమస్కరించాలో, ఏ రీతిగా నేను ఆరాధించాలో ప్రభు ఆ రీతిగా భయభక్తులు కలిగి అయ్యా గడగడ వణుకుతూ ప్రభు నిన్ను సేవించడానికి, అయ్యా నిన్ను ప్రేమించడానికి మాలో ఒక కృప దయచేయి. నువ్వు ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించావు, ఆ ప్రేమ గ్రహించిన వారు నువ్వు మాకు ఇచ్చినట్టు ఆ గొప్ప ధన్యతను జ్ఞాపకం చేసుకుని నువ్వు మాకు ఈ లోకంలో ఏ రీతి యోగ్యత ఇచ్చావో దాన్ని పక్కన పెట్టి విరిగి నలిగిన మనసుతో ప్రభా ఉన్నట్టుగా ప్రభా లేనిది మేము ధరించుకోకుండా ఉన్నట్టుగా నీ ఎదుట సాగిల పడి నమస్కరించేటువంటి భాగ్యం మాలో ఒక దయచేయమని దీవించమని వచ్చిన పిల్లలు దీవించండి. ఈ రాట్ల వచ్చే వారంలో ప్రతి ఒక్కరు తలుచుకోవడానికి చూపించండి. మీరే మహిమ పొందమని దీవించి పంపించండి. యేసుమరి ప్రాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసము కూడిన మన లోక సకల పరిశుద్ధులు కూడా ఆయన దాఖల పని తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు వందనం. ప్రైజ్ ది లార్డ్.